పోలీసుల దిగ్బంధంలో మందపల్లి గ్రామం కార్డన్ సెర్చ్లో భాగంగా ఇంటింటికి తిరిగి సోదాలు చేసిన నర్సంపేట పోలీసులు వినాయక చవితి నవరాత్రులను శాంతియుతంగా నడిపించుకోవాలని సూచనలు చేసిన నర్సంపేట ఏసీపీ కిరణ్ ద్విచక్ర వాహనాలను గుడంబా బాటిళ్ల స్వాధీనం, వినాయకుని మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్లకు పర్మిషన్ తీసుకోవాలి, డీజేలను వాడకూడదన్న నర్సంపేట ఏసీపీ కిరణ్. యువత గంజాయి డ్రగ్స్కు బానిస కాకూడదు, గ్రామంలోకి అనుమానాస్పద వ్యక్తులు వస్తే గ్రామస్తులు పోలీసులకు సమాచారాన్ని చేరవేయాలి, మైనర్ పిల్లలతో ద్విచక్ర వాహనాలను నడిపించకూడదు, యువత స్పీడ్ డ్రైవ్ చేయకూడదన్న నర్సంపేట పోలీసులు. ఎట్టకేలకు మందపల్లి గ్రామస్తులకు కార్డన్ సెర్చ్తో సర్ప్రైజ్ ఇచ్చిన నర్సంపేట పోలీసులు. మందపల్లి గ్రామానికి కార్డన్ సెర్చ్ భాగంలో సిపి గారి ఆదేశాల మేరకు, డీసీపీ రవీంద్ర సారి ఉత్తర్వుల మేరకు నర్సంపేట ఏసీపీ కిరణ్ సార్ ఆధ్వర్యంలో నర్సంపేట సిఐ గారు, నర్సంపేట సబ్ డివిజన్ ఎస్ఐ సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్, అనుకోకుండా ఎవరికి తెలియకుండా కార్డన్ సెర్చ్ చేయడం జరుగుతున్నది. ఈ కార్డన్ సెర్చ్లో ఎవరైనా బయట వ్యక్తులు, కొత్త వ్యక్తులు కానీ అనుమానాస్పదమైన వ్యక్తులు ఉంటే వారిని వివరాలు తెలుసుకొని, ఎవరైనా బయట నేరాలు చేసి వచ్చి బంధువుల ఇంటికి కానీ ఇక్కడ స్నేహితుల ఇంటికి కానీ వచ్చి ఉంటారని అదొక భాగము. మరియు గణేష్ ఉత్సవాల నవరాత్రి సందర్భంగా బయట నుంచి ఏదైనా గుడంబ సప్లై కానీ మద్యం కానీ వచ్చి బయట నుంచి ఈ గుడంబ కానీ మద్యం కానీ బయట ఇల్లీగల్గా వచ్చి సప్లై చేసి ఈ నవరాత్రి ఉత్సవాలకు ఇబ్బంది కలిగే విధంగా ఉంటుందని అదొక భాగంగా చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గుడంబ మరియు ఏదైనా గాంజాయి, మత్తు పదార్థాలు అని ఎవరైనా ఇంట్లో తెలియకుండా పెట్టుకున్నా, బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ పెట్టుకున్నా కూడా మేము సర్ప్రైజ్ చెకింగ్ చేయడం వల్ల దొరికి వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఇవాళ గ్రామస్తులందరూ సహకరించారు. ప్రతి ఇంటికి వెళ్ళాము, ప్రతి ఇల్లు డోర్ టు డోర్ చెక్ చేశాము. గ్రామస్తులందరూ చాలా సహకరించారు. దానికి మేము ఈరోజు ఆ సర్ప్రైజ్ చెకింగ్ ఇష్యూలో ఎక్సైజ్ ఆఫీసర్ కూడా, ఎస్ఐ గారు కూడా వచ్చారు. దీనికి ఉద్దేశించి మన నర్సంపేట సిఐ గారు 2 మాటలు చెప్పిస్తారు. నర్సంపేట ఏసీపీ గారు మాట్లాడదామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ముందు ఏమైనా జరిగే కార్యక్రమం జరగకుండా చూసుకోవడం కోసము. మూడవది, ఏదైతే మీరు కొన్ని గాంజా కానీ కుటుంబాలు కానీ ఇవి కానీ ఏదైతే ఉంటాయో అవి ఆరోగ్యానికి హానికరమని, అదేవిధంగా గాంజాకు సంబంధించిన చాలా కేసులు అవుతున్నాయి నర్సంపేటలో, చుట్టుపక్కల అక్కడ ఇక్కడ. సో అది చాలా ప్రమాదకరమైనటువంటి అది ఒక డ్రగ్ అది. సో దాన్ని కూడా చాలామంది యువత కొంతమంది యూజ్ చేసుకొని ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. సో ఇన్ కేసు అది దొరికినప్పుడు కనుక చాలా ప్రమాదం, కేసు జరగడం చాలా పెద్ద కేసు, తీవ్రమైన కేసు ఉంటుంది. ఖాళీ రిమాండ్కి పోతేనే ఒక 3 నెలల దాకా జైలు నుంచి బయటికి రారు. ఇప్పుడు చాలా దాని మీద కఠినమైనటువంటి గవర్నమెంట్ కూడా దాని మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు వచ్చింది. సో ఇప్పుడు మేము చూసిన చాలా కేసులలో కూడా చాలామందికి 3 నెలలు 6 నెలలు కూడా జైలు. తెలియక తెలిసి కొంత తెలియదు అది ఎంత నేరం. ఇక్కడ మా చుట్టుపక్కల మాకు ఇక్కడ పండుతుంది, ఇంత పీక్కొని తాగుతాం మనం, లేకపోతే ఎవడో తెచ్చిచ్చిండి ఇంత తీసుకొని ఇంత తాగితే ఏమవుతుంది, గాంజా కదా, పసుడే కదా, బంతాకు లెక్కన ఉంది, ఇది ఎప్పుడే కదా, ఊరి పక్కన దొరికేదే, మమ్మల్ని ఎవడు చూస్తాను, ఎవడో ఒకడు ఏదో విషయం చెప్పే అవకాశం ఉంటుంది. అది మీకు తెలియకపోవచ్చు, నేరం తెలియకపోవచ్చు, కానీ అది పట్టుకుంటే మాత్రం చాలా పెద్ద తీవ్రమైన నేరంగా ఇప్పుడు పరిగణించబడుతుంది. కొంచెం ఉంది, ఇప్పుడు ఎక్కువైపోయింది ఇంకా దాని మీద. సో అది ఖచ్చితంగా మీ అందరి గ్రామస్తులకు తెలియజేయాలి. మీరు కూడా అటువంటి యువత ఎవరైనా ఉంటే వాళ్ళకు చెప్పండి. ఇంకెవరైనా బయటికి వెళ్ళొచ్చు కూడా గ్రామస్తులు చెడగొట్టే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే తక్కువ ఇంత రేట్లో దొరుకుతాయి, 50 రూపాయలకు 100-200 రూపాయలకి ఇంత ఇస్తే అయిపోతుంది. అలవాటు మెల్లమెల్లగా అలవాటు అవుతుంది యువతకు. యువత ఏంది చూస్తుంది, అబ్బా ఏంది సింపుల్గా వస్తుంది, మంచి తాగుతూ ఎంజాయ్ చేస్తుంది, 4-5 ఫ్రెండ్స్ కలిస్తారు, అక్కడ కూర్చుంటారు, ఏదైనా అటువంటి పాతపడే ఇల్లు లేకపోతే ఊరవతల చెట్టు కిందనో లేకపోతే చెరువు కట్టకో లేకపోతే ఎక్కడికో పోతారో అందరు కూర్చుంటారు, అంత పొడి చేసుకుంటారు, అంత సిగరెట్లు పెట్టుకొని తాగుతూ ఉంటే మజాగా ఉంటుంది అది.
సో అది అయిపోతుంది మెల్లమెల్లగా ఏమవుతుంది అలవాటు అయితే చాలా కష్టం. దాన్ని మార్చుకొని బయటికి రావాలంటే కష్టం. ఈ లోపల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, వాడు ఏం పని చేయడు, దొరికితే కేసు అవుతుంది. సో తాగిన కేసే, సప్లై చేసిన కేసే. సో అది మా ఊళ్ళో లేదు అని అనుకోకండి. అది ఉదాహరణకు రాకముందే మీరు జాగ్రత్తగా ఉండండి. మీ యువత ఏం చేస్తుందో గమనించండి. ముందు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మీరు చేయాల్సిన ముఖ్యమైన విషయం మీద కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, పిల్లలకి ఏది అడుగుతున్నాము, వాళ్ళకి మంచిగా ఏం కాకుండా చూసుకుందాం, వాళ్ళకి బట్టలు కొనిద్దాం, లేకపోతే ఇంత వేరే అన్ని కొని తినిపిద్దాం, లేకపోతే ఇంకేదైనా ఆడుకోవడానికి కొనిద్దాం, లేదంటే బండి అంటే బండి కొనిద్దాము, చదువుకోవడానికి నమ్మకంగా పోతున్నాడు కదా అంటే పైసలు ఇద్దాము, పుస్తకాలు బ్యాగ్ అంటే ఇవ్వచ్చు. ఇవన్నీ తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమతోటి అవన్నీ వాళ్ళు చేసే తప్పులు కనపడవు. కానీ వాళ్ళ వెనక ఏం జరుగుతుందో దయచేసి గమనించాలి. పిల్లలకు మన తల్లిదండ్రుల బాధ్యత ఓన్లీ వాళ్ళకి అడిగిన కష్టం పొద్దున్న సాయంత్రం కష్టపడతాం, పొలాలు సంపాదిస్తాం, పైసలు కొడుకులకు బిడ్డలకు అంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు వెనక గమనించాలి. వాడి ఇంటికి టైంకి వస్తుండే వాళ్ళ ఆరోగ్యం ఎట్లుంది, ఎట్లా మాట్లాడుతుందని గమనించాలి. సో అందుకే గ్రామంలో ఇది కూడా ఒక అవగాహన ప్రోగ్రాం పెట్టాలని ప్లస్ దాంట్లో భాగంగా ఇది చేసినాము. కాబట్టి మీ అందరి గ్రామస్తులకు మరొకసారి తెలియజేస్తున్నాం. అదే ఇంతకుముందు వినాయకుని కూడా మీ మీడియా ముందు చెప్పిన అదే ఎన్నున్న వినాయకుని మీ ఊళ్ళో 6-7 ఉంటాయి. చిన్న రోడ్ అని చూసిన నేను ఎక్కడ పోతే ఇవన్నీ ఇటే ఊరు అవుతారు. చెరువు ఉందా? అక్కడ లైట్ గిట్లా పెడతారు ఆ టైంకి ఏం లేదు. సో ఇప్పుడు పెట్టుకుని కారాబార్ ఉన్నారు కదా, ఎవరు మీరేనా? కారాబార్ ఏదైనా చేసి ఒక లైట్ పెట్టండి. ఏదైనా ప్రయత్నం చేసుకుని వైర్ లాగుతారా, ఏం లాగుతారా, అవసరమైతే మీరు పంచాయతీ సెక్రటరీ చెప్పేసి ఏదో ఒకటి. ఎందుకంటే ఎప్పుడు ఏం కాలేదు ఇప్పుడు ఏం కదా అనుకోవద్దు. రోజు రోజుకి తెలియదు, ఏ పరిమాణం తెలియదు. మనం జాగ్రత్త తీసుకుంటే తప్పేం లేదు. పిల్లలు పోతారు వెనక, బండి వెనక పోతారు. ఒక్కోసారి పిల్లలు తాగి వాళ్ళతో పోయి అలానే పడుకున్న ట్రాక్టర్లు కూడా ఉంటారు కొంతమంది, తెలంగాణకు తెలియకుండా. సో ఆ జోష్లో ఎటుపోతుందో తెలియదు, ట్రాక్టర్ దిగబడుతుందా, లేకపోతే పిల్లలు వెనక పట్టుకొని పోయి అలానే కూడా జారిపోయి అటే ఉంటాడా, సో లేకుండా మనం బయటకు వస్తామా అని ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా చిన్నగా ఒక లైట్ పెట్టి, అంటే 2-3 లైట్లు దారిలో అక్కడ ఒక లైట్, ఆడొకటి ట్రాక్టర్ దారి అర్థం మంచిగా పోతుందా బండ్లు? కరెంట్ సప్లై లేదు సార్. లేకపోతే ఏదైనా టెంపరేచర్ ఉంటాయి కదా, పెట్రోల్ బాక్సులు ఛార్జింగ్ ఉంటాయి కదా, ఇట్లా గ్యాస్ కొడితే ఛార్జింగ్ వచ్చినాయి కదా, పెట్టుకోండి. ఏదో ఒక 4-5-10 పెట్టుకోండి గ్రామ పంచాయతీ కింద పెట్టుకోండి. మనం ఇస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా పండుగ వాతావరణం. అందరూ వాళ్ళకు కూడా ఎంత పోతారు, ఎంత ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ ప్రమాదాలు జాకుండా ఉంటుంది. అందరు కూడా అరే మా గ్రామ పంచాయతీ కారోబారులు వీళ్ళందరూ మంచిగా మాకు సౌలతులు చేశారంటే పిల్లలు యూత్ ఉంటుంది, యువత కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా చేయలేము కదా. జాగ్రత్త, అది కూడా జాగ్రత్త చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు మేము చెప్పింది మీకు అర్థం చేసుకుంటాను భావించి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.